హ్యాపెనింగ్. నేను ఈరోజు స్టార్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మా వెంచర్లో ఉన్నానండి. మరి ఈ వెంచర్ వచ్చేసి 35 ఎకరాలు హెచ్ఎండి లేఅవుట్, చుట్టూ కాంపౌండ్ హాల్, ఆర్చి, సిసి రోడ్, ప్లాంటేషన్, పార్క్ జోన్ ప్లస్ క్లబ్ హౌస్, వెరీ నియర్ టు మనకు ఎన్ఆర్ఎస్సి కోటర్స్ అప్రోచ్ అయిన సైటు, కోటర్స్ కానుకున్న సైటు, వెరీ నియర్ టు నేషనల్ హైవే, బెంగళూరు హైవే NH44, జస్ట్ 600 meters డిస్టెన్స్, వెరీ నియర్ టు షాదీనగర్, జస్ట్ 2 kilometers ఫ్రమ్ అవర్ సైట్ టు షాదీనగర్, వెరీ నియర్ టు నేషనల్ హైవే NH44. మరి ఈ బెంగళూరు హైవేకి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అంటే నేను చెప్పడం కాదు, మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. ఈ హైదరాబాద్కి ఎన్ని హైవేలు ఉన్నాయో అన్ని హైవేల కంటే హై గ్రోతింగ్ ఉన్న హైవే ఏదైనా ఉందంటే దట్ ఈజ్ బెంగళూరు హైవే NH44. మరి ఈ హైవేకి ఉన్న హైలైట్స్ ఏంటి? ఈ హైవేకు ఏ హైవేకి రోడ్ కనెక్టివ్ రైలుకి ఉంటుంది, ఈ హైవేకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివ్ ఉంటుంది. మరి ఈ హైవేకు హై ఇండస్ట్రీ కార్డర్స్ ఉన్నాయి, సేజులు ఉన్నాయి. మరి ఈ ఇండస్ట్రీకి వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న చిత్త వందల కంపెనీలు ఉన్నాయి. మరి కొన్ని చెప్పుకుంటే పోతేనే మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు మనకు చిన్నజీవ స్వామి ఆధ్యాత్మిక కేంద్రం, అదేవిధంగా మెడిటేషన్ సెంటర్, షేగూర్ 800 acres, అదేవిధంగా మనకు కొత్తూర్ నాటక కంపెనీ, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా మనకు పిఎన్జి కంపెనీ, జాన్సన్ హెటిరో, హల్దీరామ్ కంపెనీ, ఆ విధంగా మనకు డిఎల్ఎఫ్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాలనగర్ ఇండస్ట్రీ, అదేవిధంగా రాజాపూర్ ఇండస్ట్రీ, కోలపల్లి ఇండస్ట్రీ. ఈ విధంగా హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి ఎగ్జాక్ట్ జడ్చల వరకు హై క్యాడర్స్, హై ఇండస్ట్రీలు ఉన్న ఏరియా. మరి అప్కమింగ్ ఇంకా ఎన్నో కంపెనీలు ఉన్నాయి సార్, నేను చెప్పిందే కాకుండా అప్కమింగ్ వచ్చేసి టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ, అదేవిధంగా మనకు ఉమెన్స్ క్రికెట్ అకాడమీ, ఓకే, అదేవిధంగా మనకు ఫ్యూచర్ RRR ప్లస్ మెట్రో, MMTS, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ టు బెంగళూరు 2 hours వెళ్ళిపోవచ్చండి. ఇన్ని అప్కమింగ్ కంపెనీలు వస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు బెంగళూరు హైవేకి ఇన్వెస్ట్మెంట్ అండి. మా స్టార్ సిటీని సైట్ విజిట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు మోర్ డీటెయిల్స్ కోసం సైట్ విజిట్ ఫ్యామిలీతో రాండి, మంచి నిర్ణయం తీసుకొని మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. ఇట్లు మీ మోహనమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.